అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు, వచ్చిర్రు. మధ్యలో కిషన్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇక్కడ. బయటికేమో మొత్తం మెట్రో లేకపోతే ఫైనాన్స్, అసలు ఫైనాన్సే కదా, కాకపోతే ఫైనాన్స్ అనే ఇష్యూ లేకుండా చర్చలు సఫలమైనాయని చెప్పిండ్రు. ఇవాళ పేపర్ల నిండా రాసిర్రు, మళ్ళా మెట్రో మొదటికి వచ్చింది, అసలు దీనివల్ల ఏం సాధించినారో అర్థం కాలేదని అందరూ. కాంగ్రెస్కు బాగా ఊదే పేపర్లు కూడా చాలా అనుమానాస్పదంగా రాసిన వార్తను, మెట్రో వార్తను, వీళ్ళు ఢిల్లీ టూర్ను. బయటికి మెట్రో ఇవి అవి అని చెప్తున్నారు కదా, కానీ లోపల జరిగిన రాజకీయం ఏంది? రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేవాళ్ళు, లేకపోతే ఆయనను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, ఆయన పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, ఆయన ఏం చేసినా రాజకీయమే, ఇంకా వేరే ఏముండదు, ఓన్లీ రాజకీయం. మరి దీని వెనుక రాజకీయం ఏం జరిగింది అది మనం మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ ఫోటో మీరు అందరు చూసి ఉంటారు, ఫుల్ హల్చల్ అయిపోయింది. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి బొకే ఇవ్వడం ఇదంతా కూడా కరెక్ట్గా ఒక వారం 15 రోజుల నుంచి మోడీ తెలంగాణకు వచ్చిపోయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి జాకీలు పెట్టి లేపుతా ఉన్నాడు, కిషన్ రెడ్డి లేపుతా ఉన్నాడు. లేకపోతే ఏందో ఆయన లెక్కేందు, కిషన్ రెడ్డి లేపితే బీజేపీ లేస్తుందన్న ఉద్దేశమా, ఏదో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. దీనిలో చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే మెట్రో కేసే తీసుకుందాం. ఈ మెట్రో కేసులో ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ అయింది, కిషన్ రెడ్డే మెట్రోని ఆపేసిండు, మెట్రోకి డబ్బులు రాకుండా ఆపేసిండు. కిషన్ రెడ్డే మెట్రో డబ్బులు రాకుండా ఆపేసిండని కేంద్ర మంత్రులే నాకు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది. ఏ కేంద్ర మంత్రి చెప్పలే, నేను ముఖ్యమంత్రిని కదా, నాకు సోర్స్ ఉండదా, మంత్రులే నాకు చెప్పిండ్రు. ఇప్పుడు అదే మంత్రులను పోయి కలిసిండ్రు ఇద్దరు. కిషన్ రెడ్డి కల్పిస్తే తప్ప కేంద్ర మంత్రులను కలవలేని సిచ్యువేషన్లో అయితే రేవంత్ రెడ్డి లేడు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో 72 సార్లు ఆయన ఢిల్లీకి పోయిండు. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా ఇప్పటి వరకు ఎప్పటి నుంచో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ఏపీ కలిసినప్పటి నుంచి ఏ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి మన దగ్గర ఎవరు కూడా ఢిల్లీకి ఇన్నిసార్లు పోలేదు. మొత్తం 5 సంవత్సరాలు కలిసి కూడా 71-72 సార్లు పోలేదు. ఏదో వాళ్ళ గవర్నమెంట్, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కూడా ఇంకా ఎక్కువ పని ఉంటుంది కదా వీళ్ళకు, అప్పుడు కూడా పోలేదు. కానీ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉంది, రేవంత్ రెడ్డి 71-72 సార్లు పోయిండు. ఈ 72 సార్లలో అత్యధిక సార్లు బీజేపీ వాళ్ళనే కలిసిండు. కేంద్ర మంత్రిని కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు, హోమ్ మినిస్టర్ను కలిసిండు, అమిత్ షాను కలిసిండు, అందరిని కలిసిండు. ఇప్పటిదాకా ఎప్పుడూ రేవంత్ రెడ్డి నన్ను పలానా వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పామని అడగలేదు, డైరెక్ట్గా పోయి కలిసిండు. ఆయన అందరిని కలిసిండు, కేంద్ర మంత్రులు అందరిని కలిసిండు, ప్రధాని మోడీని ఒక 7-8 సార్లు కలిసిండో 10 సార్లు కలిసిండో, హోంమంత్రి అమిత్ షాను కలిసిండు చాలాసార్లు. అప్పుడు ఏ బీజేపీ లీడర్ సహాయం అడగలేదు, ఎవరిని అడగలేదు. నాకు అపాయింట్మెంట్ దొరకలేదని కూడా ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఫస్ట్ టైం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఒకటి ఇంకొకటి చెప్పుకుంటూ వచ్చిండు. ఆయన కేంద్ర మంత్రి నన్ను కిషన్ రెడ్డి కలవలేదు అని చెప్పిండు అనేది అబద్ధమా? ఒకవేళ అది అబద్ధమైతే రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళే కలిసిరు కదా, కేంద్ర మంత్రే కలిసిండు కదా, సింగిల్ డేలా కిషన్ రెడ్డి సింగిల్ నైట్ కల్పించిండ. ఇప్పుడు లేఖ రాసి ఢిల్లీకి పోయిండు, నేను ఢిల్లీలో 3 రోజులు ఉంటా, నాకు కలిపియండి అని. మరుసటి రోజే రైల్వే శాఖ మంత్రిని కలిసిండు, మళ్ళీ మరుసటి రోజే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్ని కలిసిండు. కరెక్ట్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మోడీ తెలంగాణకు వచ్చిపోయినప్పటి నుంచి ఒకటే పాట ఒకటే ఆట, ఇదే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గురించే మాట్లాడిన తప్ప వేరే ఏం మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కిషన్ రెడ్డి లోన్ రావద్దు అని చెప్పిండు, కేంద్ర మంత్రులే నాకు చెప్పిండ్రు అని అన్నప్పుడైనా, ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఆ లోన్ గురించి క్లారిటీ రావాలి కదా. ఆ లోన్ అసలు లోన్ మాటనే లేదు కదా. ఇప్పుడు నిజంగానే ఇది ఫలప్రదం అయిపోయి నిజంగానే కిషన్ రెడ్డి ఆపిన లోను తెలంగాణకు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఫేజ్ 1 మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది, ఇక ఫేజ్ 2 కూడా క్లియరెన్స్ అయిపోయింది. ఇక కిషన్ రెడ్డి ఆపిన దాన్ని నేను కేంద్ర మంత్రులను కలిసి సాధించేసిన అంటే అది సఫలమైనట్లు, దానిలో పాలిటిక్స్ కూడా ఏం లేనట్టే. అసలు ఈ వార్త కూడా ఉండదు అప్పుడు. కానీ ఏమీ తేలలేదు, ఏమీ కాలేదు, మెట్రో విషయం తేలలేదు సరిగదా. ఇవాళ పేపర్లలో రాసిన వార్త కూడా సేమ్, మనం ఏదైతే చెప్పినామో అదే. అసలు ఏమీ కాలేదు, ఫెయిల్ అయిపోయింది మళ్ళీ, అదొకటి. మరి ఇప్పుడు ఎవరు ఆపిండ్రు? కేంద్ర మంత్రి ఆపిండా, కేంద్ర మంత్రులు ఆపిండా, కిషన్ రెడ్డి ఆపిండా? ఇప్పుడు ఎవరు ఆపిండ్రు? దీన్ని మొత్తాన్ని ఇది కలిసి మాట్లాడుకున్న తర్వాత వచ్చిన అవుట్కమ్ మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మరి పాలిటిక్స్ కాకపోతే ఏమని అనుకోవాలి? సరే, ఆయన బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నాడు, బీజేపీతో కలిసి తిరుగుతున్నాడు, బీజేపీ వాళ్ళనే కలుస్తున్నాడు, బీజేపీ వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటున్నాడు, మనకు అన్నీ చూస్తూనే ఉన్నాం కదా, చాలా విషయాలు చాలా సందర్భాలలో మనకి ఇవన్నీ తెలిసినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందులో పాలిటిక్స్ లేవని చెప్పని కూడా ఎక్కడ పాయింట్ కనిపిస్తలేదు. పాలిటిక్స్ ఉన్నాయి అనేటే కనిపిస్తుంది తప్ప లేదని కనిపిస్తలేదు కదా.
ఢిల్లీలో 2 డేస్ ఉండి కేంద్ర మంత్రులను కలిసి ఏం సాధించకుండా వస్తే దాని అర్థం ఏంది? ఇది రాజకీయం కాకపోతే ఏముంది? బహుశా ఆయన ఏమనుకుంటుండొచ్చు అంటే ఇది పదురుకొని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు పదురుకొని ఇదంతా కలిసి చేసినేమో. లేకపోతే ఎవరో ఇచ్చిన ఎజెండాను రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు. ఎవరిచ్చి ఉండొచ్చు నాకు ఎజెండా? కిషన్ రెడ్డిని లేపాలని, బీజేపీని లేపాలని. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఏమో లేస్తలేరు, వాళ్ళేమో అసలు పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడతలేరు, వాళ్ళేమో గవర్నమెంట్కు సహకారంగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చూసినాం కదా, ఇప్పుడు మూసీ దగ్గర బాబు సరోవర్ చేస్తే 69 ఎకరాల మిలిటరీ జాగానిచ్చారు. అక్కడ వాళ్ళ జాగా ఇస్తే అయిపోదు, ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ చాలా పోతున్నాయి, అపార్ట్మెంట్స్ పోతున్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ పోతున్నాయి. అవన్నీ పోవడానికి మేము వ్యతిరేకమని బీజేపీ ప్రకటించారు. కానీ అవన్నీ పోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ సహకరించింది. ఇక్కడ బీజేపీ మాత్రం మేము మంచం వేసుకొని పండుకున్నాం, మేము నిద్ర చేసినాం, నిద్ర చేసినాం, మూసీ కోసం జనాల ఇల్లు గులగొట్టొద్దు, జనాల అపార్ట్మెంట్లు గులగొట్టొద్దు, జనాల ఇళ్ళ ఆవాసాల తీరు పోవద్దు అని ఇక్కడ ప్రకటించారు. తర్వాత చూస్తే ఒక 1 year తర్వాత చూస్తే పర్మిషన్ ఇచ్చారు. ప్రక్షాళనకు పర్మిషన్ ఇవ్వచ్చు, మూసీ చేయాలి, మూసీ చేయొద్దా, డెవలప్మెంట్ చేయాలి. కానీ మంది కుంభల ముంచి డెవలప్మెంట్ కావద్దు. ఇక్కడ కట్టర్ను కలిసిన కేంద్ర మంత్రులని ఇద్దరిని కలిసిరు కదా నిన్న మొన్న. సెకండ్ పర్సన్ కాంగ్రెస్ పర్సన్ లేడు. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీనే ఉన్నాడు, కానీ ఆయన తీసుకోపోలేదు, ఆయన పట్టుకపోలే, ఆడికి సింగిల్గా పోయిండు. ఆయన రాష్ట్రంలో బీజేపీని లేపాలని ఆయనకు టాస్క్ ఎవరిచ్చిండ్రో తెలియదు, ఎవరిచ్చి ఉండొచ్చు. మొన్ననే మోడీని కలిసి వచ్చిన తర్వాత మరింత ఉధృతం చేసిండు రేవంత్ రెడ్డి. మోడీని కలిసి వచ్చిన తర్వాత ఇంకా తీవ్రంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిండు. దాన్ని వాడుకునే ప్రయత్నం చేసింది బీజేపీ వాడుకునే ప్రయత్నం చేసింది. తీరా చూస్తే ఇప్పుడు ఏమీ కాకుండానే వ్యవహారం అంతా ముగిసిపోయింది. అది ఎప్పుడైతుందో క్యాల్కులేషన్స్, వాల్యుయేషన్స్, ఈ మెట్రో ఎంత, ఆ మెట్రో ఎంత వాల్యుయేషన్ చేస్తుంది మార్కెట్లో, ఇవన్నీ లెక్కలు ఇప్పుడు తెలియదు కాదు, ఇప్పుడు అయ్యే పని కాదు. అసలు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్ గురించి ముచ్చటలేదు, ఆ లోన్ గురించి మాడలేదు. అసలు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఏవైతే ఆరోపణ చేసిండో దాన్ని ముచ్చట లేకుండానే ఈ అంశాన్ని క్లోజ్ చేసిండు. అందుకే ఇది పాలిటిక్స్, దీనిలో పాలిటిక్స్ తప్ప ఇంకేముంది అనిపిస్తుంది. పాలిటిక్స్ లేకపోతే పని కావాలి కదా, పని కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలి కదా. అదే కేంద్రం మనకు లోన్ ఇస్తున్నది, మొత్తం మనం ప్రాసెసింగ్ ఫీ కట్టేసినాము, మనం అది కట్టినాము, ఇది కట్టినాము, 2,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఇచ్చినాము, 2,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఇచ్చిర్రు ఆల్రెడీ. 2,000 కోట్లకు 1,300 కోట్లు 1,400 కోట్లు సెటిల్మెంట్ చేసి దాని క్యాష్ కూడా కట్టేస్తామని చెప్పారు. మరి ఇన్ని చేసినప్పుడు మనకు లోన్ ఎందుకు ఆపింది, నేను కేంద్ర మంత్రిని కలిసి వచ్చిన కూడా పని కాలేదని మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి. ఆయననే ట్వీట్లో పెట్టుకున్నాడు సఫలం అంటే ఏందో అర్థం కాలేదు. అంటే పని మధ్యలోకి ఆగిపోవడము, పని మొదటికి వెళ్ళిపోవడం, వెనకకి వెళ్ళిపోవడం సఫలమా? కాబట్టి ఇది ఎక్కడ అంతు తేలకుండానే సఫలమైందని ప్రకటించిన తర్వాత ఈ అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇదేదో ఒక గూడుపుటాన్ని నడిపించారు. సరే, రాష్ట్రంలో బీజేపీ ఎదగొద్దా అంటే ఎదగాలి, వాళ్ళు జనాల కోసం కష్టపడాలి, జనాల కోసం పనిచేయాలి. జనాలను వదిలేసి వాళ్ళు పాలిటిక్సే చేస్తుంది అనుకో. సెంట్రల్ గవర్నమెంట్ ఉండి కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది. మూసీకి సహకరించాం, మేము మూసీకి ఎట్లా అయ్యేది లేదు పోయేది లేదు, ఇట్లెట్లా అన్నారు. తీరా చూస్తే వాళ్ళే భూమి ఇచ్చారు 69 ఎకరాలు. ఇంకా రేపు కూడా పర్మిషన్లు ఇవ్వచ్చు, సహకరించవచ్చు. మూసీకి కూడా నాకు తెలిసి వేరే ఎక్కడి నుంచో వీళ్ళు ఎక్కడికైనా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొస్తామంటున్నారు కదా, 1,50,000 కోట్ల రూపాయలు. బహుశా అది కూడా ఇప్పించేస్తారు, డౌట్ ఏం లేదు దీనిలో. ఇది ఇప్పుడు 69 ఎకరాలు ఇచ్చిన తర్వాత అది అనిపిస్తుంది, అది కూడా ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి మేము సహకరిస్తాం. అక్కడ పాయింట్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి సహకరిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుంది, అసలు ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఇప్పుడు డబ్బులు లేకపోయినా మేము లోన్లు తీసుకొచ్చి మేము మూసి ప్రక్షాళన చేస్తాం, అప్పులు తీసుకొచ్చి మేము ఇది చేస్తాం అంటున్నారు కదా. కానీ జనాలకి ఏనికి మాత్రం అప్పులు తీసుకొచ్చి కూడా ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ పాయింట్, రేవంత్ రెడ్డి గారికి మేము సహకరిస్తాం, రేవంత్ రెడ్డి మీకు రాష్ట్రంలో బీజేపీకి సహకరించాలి. బహుశా ఈ కమిట్మెంట్ ఉందేమో, అందుకే ఇదంతా నడిచిందేమో. ఒక వారం 10 రోజులు మొత్తం రేవంత్ రెడ్డి మీడియా, కాంగ్రెస్ మీడియా మొత్తం కూడా పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అని ఆయనకు టైం ఏడు దొరుకుతాడు, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గురించి మాట్లాడు. ఇట్లా సంథింగ్ ఇదంతా ఒక గూడుపుటాన్ని కలిసి పదురుకొని అందరినీ పిచ్చోళ్ళు చేయనికే చేసినట్టుగా కనిపిస్తుంది. లేకపోతే అన్ని పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, కిషన్ రెడ్డిని అన్ని పెద్ద మాటలు, ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రిని అన్ని మాటలు మాట్లాడింది కదా, తర్వాత దాని ప్రొజెక్షన్ ఎక్కడ ఉంది, తర్వాత ఏమీ లేదు. ఫస్ట్ మాట్లాడినవన్నీ అవి ఏంటి, మరి అవి దేనికోసం మాట్లాడినట్టు, రాజకీయం కోసం కాకపోతే అనే అనుమానం అందరికి వస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.